న్యూ టీవీ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం ఏ ఒక్క డిస్టిలరీ కంపెనీకి అనుమతి ఇవ్వలేదని, గతంలో ఏ డిస్టిలరీ కంపెనీల్లో అయితే మద్యం తయారవుతుందో ఇప్పుడు కూడా అక్కడే తయారవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ అన్నారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రజత్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం వాడకం గణనీయంగా తగ్గిందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత లిక్కర్ 37%, బీరు 77% అమ్మకాలు తగ్గినవన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ దృష్ట్యా కొన్ని మద్యం బ్రాండ్ల రేట్లు పెంచామని, కొన్ని బ్రాండ్ల రేట్లు తగ్గించామన్నారు. రాష్ట్రంలో ఉన్న 43,000 బెల్ట్ షాపులను తొలగించామన్నారు. గతంలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేసేవని, ఈ ప్రభుత్వం వచ్చాక ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజల్లో మద్యం సేవించడాన్ని తగ్గించడానికి మద్యం విమోచన ప్రచార కమిటీలు రాష్ట్రమంతా పనిచేస్తున్నాయని, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా దశల వారీగా మద్యం వాడకాన్ని నియంత్రించామన్నారు. అక్రమ మద్యంపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. ఎస్ఈబి ఏర్పాటు అయిన తర్వాత 2020 నుంచి ఇప్పటి వరకు 93,722 కేసులను నమోదు చేసి 70,000 మందిని అరెస్ట్ చేశామన్నారు. డ్రోన్లు, జియో ట్యాగింగ్ ద్వారా నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఈబి ఏర్పాటు అయిన తర్వాత 2,000 ఐడి తయారీ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కొన్ని జిల్లాల్లో జిల్లా ఎస్పీలు స్వయంగా సారా, గంజాయి అక్రమ రవాణా అరికట్టే ఆపరేషన్లో పాల్గొంటున్నారన్నారు. గత 2 ఏళ్లలో 14 మందిపై పీడీ యాక్ట్ కేసు పెట్టామన్నారు. ప్రతి జిల్లాలో ఎక్కువగా ఐడి తయారు చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గంజాయి, సారా తదితర వాటిపై ఎస్ఈబి కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. 2014-2019 మధ్యలో కేవలం 99,000 శాంపిల్స్ తీసుకున్నామన్నారు. 2019-2020లో 93,000, 2020-2021లో 1,55,000 శాంపిల్స్ తీసుకున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1,47,000 శాంపిల్స్ పరీక్షలు జరిపామని, గతంలో పోలిస్తే ఎక్కువ శాంపిల్స్కు పరీక్షలు జరిపామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 5 ల్యాబ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డాయన్నారు. ఏపీలో సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన శాంపిల్స్ గతంతో పోలిస్తే భారీగా శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపామన్నారు. ఎస్ఈబి కమిషన్ వినీత్ బ్రిజ్లాల్ మాట్లాడుతూ 2020 మేలో ఎస్ఈబి ఏర్పాటైందని, దేశంలోనే ఇలాంటి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిగా ఏర్పాటు చేయబడిందన్నారు. నాటుసారా తయారీ, గంజాయి, ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్లపై చర్యల కోసం ఎస్ఈబి ఏర్పాటైందన్నారు. ఎస్ఈబి ఏర్పాటైన తర్వాత మే 2020 నుంచి ఇప్పటి వరకు 93,722 కేసులు నమోదు చేశామని, 70,000 మందికి పైగా అరెస్ట్ చేశామన్నారు. గతంతో పోలిస్తే సారా తయారీపై గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. వైజాగ్ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన నిర్వహించామన్నారు. జంగారెడ్డిగూడెం సంఘటనకు సంబంధించి మద్యం కారణంగానే మరణాలు సంభవించినట్లు ఆధారాలు లేవన్నారు. 3 బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వినీత్ బ్రిజిలాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిస్టిలరీస్ అండ్ బ్రేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Nobody has sat anywhere, no party was there, nobody has brought it together, nobody has consumed together. ఆ టైప్ డెత్స్ ఉంటే చాలా ఫార్ ఫెస్ట్ ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ ఫార్ ఫెస్ట్ ఉంది. ఇట్లాగే ఉంటే ఎవ్రీ డే పీపుల్ ఆర్ డైయింగ్. సారా కన్జంప్షన్, సారా తాగడం అనేది కరెక్టే కదా సార్. మరి సారా వాళ్ళని ఎవరైతే వాళ్ళకి సారా అమ్మారో చనిపోయే ముందు వాళ్ళపైన ఎందుకు సార్ 302 పెట్టలేదు? వాళ్ళని ఎందుకు గుర్తించలేదు ఇప్పుడు వరకు? దానికి అనుకున్న సిండికేట్ ఏంటనేది 10th తర్వాత మేము ఏదైనా చేయవచ్చు అంటే మీరు చెప్తారు. మీరు 10th తర్వాత చేశారు. 10th ముందు 3 నెలలు ఏం చేశారు అది ఫిగర్స్ చూడండి. సేమ్ ఓన్లీ జంగారెడ్డి చెప్పండి. జస్ట్ ఆదాయం పెరిగిందని చెప్పి ఆదాయం పెరిగింది. సో ఇది కూడా మీరు ఆలోచించాలి. పాత ప్రభుత్వంలో ఎలా లీకేజ్ ఉంది, 2014లో సేల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ రాష్ట్రం ఉంది కదా. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. 2013లో సేల్స్ ఉన్నాయి 13,000 crores. లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉంటే కూడా మన సేల్స్ 20,000 crores పైన ఉంది. అండ్ కన్జంప్షన్ ఎంత ఉంది? 37. లాస్ట్ ఇయర్ వరకు 37% ఐఎంఎఫ్ఎల్ తక్కువ సేల్స్ ఉన్నాయి, బియర్లో 77%. సో ఆ లీకేజ్ మేము చాలా వరకు కంట్రోల్ చేసాము. ఎందుకంటే గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి, కొన్ని పిలిపి ఉండవచ్చు చిన్న చిన్న
But by and large, government has done very well in liquor. We will try to streamline it further. మీ సహకారంతో ప్రజల సహకారంతో ఏదంటే మనకి సూచనలు వస్తాయి తప్పకుండా వీల్ డూ ఇట్. అండ్ వినీత్ చెప్పారు, సేఫ్ క్రియేట్ అయింది. సేఫ్ ఎందుకు క్రియేట్ చేసేయండి? ఎక్సైజ్ వాళ్ళు ఏదైనా అంటే లిక్కర్ మ్యానుఫ్యాక్చర్స్తో కలిపి అరక్ వాళ్ళతో ఏదైనా చేయవచ్చు. నెక్స్ట్ ఓకే, మేము వాళ్ళకి ఇచ్చాము. యూ డూ ఇండిపెండెంట్లీ. ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాం. రోజు ఎవ్రీడే వీఆర్ మీటింగ్ అండ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. సో సేఫ్ ద్వారా ఏదైనా మేము గట్టిగా యాక్షన్స్ తీసుకుంటాం. ఇంకో స్పీడ్లో వెళ్తాం. అంటే ఐడి వీ విల్ డిస్ట్రాయ్. వీ డోంట్ వాంట్ ఐడి ఇన్ ద స్టేట్. లక్ష్యం ఉంది. ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఏరియాలో పీపుల్ కీప్ ఆన్ చేంజ్. బెయిల్స్ వస్తాయి. అదేవిధంగా బైండ్ ఓవర్ చేశారు. కొంతమంది బైండ్ ఓవర్ కూడా జంప్ చేస్తారు. ఈ జంగారెడ్డిగూడెంలో మీరు చెప్పిన ఐడి మీరు ఇది చేస్తుంటే ఆల్రెడీ దాదాపు 25 మెంబర్స్ చెప్తారు. జంగారెడ్డిపురంలో 11th వచ్చింది కదా అది న్యూస్ పేపర్లో. 11th ముందు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు. 3 months ఆ యాక్షన్ చూడండి. అంటే వాళ్ళు చనిపోయింది తాగి చనిపోయారని చెప్తున్నారు సార్. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. కానీ వాళ్ళ బాధితులు చెప్తున్నారు అందరికి సేమ్ సింప్టమ్స్ ఉన్నాయి, అందరూ అవే చనిపోతున్నారు. ఇప్పుడు యాజ్ అన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ సంబడి కెన్ సే సంథింగ్. ఆ టైంలో గ్రౌండ్లో అప్పుడు నేమ్ లేవు, కలెక్టర్ లేవు. హాస్పిటల్ దగ్గర వెళ్ళి వచ్చారు వాళ్ళు. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి. డైట్ డ్యూ టు బ్రెత్లెస్నెస్, డైట్ డ్యూ టు హార్ట్ అటాక్. అంటే 6 deaths ఉన్నాయి, 8 deaths ఉన్నాయి. 8 కొన్ని deaths ఉన్నాయి. 23 people అంటే లిక్కర్, దే యూస్ టు డ్రింక్ లిక్కర్. నో అంటే మన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూడా ఈ చర్చలో లీడర్ గారు చెప్పడం జరిగింది. 2% ఆఫ్ ద డెత్స్, 2% ఆఫ్ ద పీపుల్ డై ఎవ్రీ ఇయర్. 2% ఆఫ్ ద డెత్ పాపులేషన్. దాంట్లో అంటే 25% ఇంచుమించు అంటే తాగేవారు. సో దట్ మీన్స్ 0.5% డైయింగ్ ఆఫ్ లిక్కర్. కరెక్ట్ కాదు. ఆ మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. కొన్ని అవుట్ సైడ్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళు సప్లై స్టాప్ చేశారు. దీనివల్ల ఇంటర్నల్ డిస్టిలరీస్ డిమాండ్స్ అయితే పెరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద స్టేట్. కొన్ని ఉన్నాయి. అదే దిస్ విల్ హ్యాపెన్. ఈవినింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మధ్యలో రాయల్ స్టాండ్ లేదు. ఇప్పుడు రాయల్ స్టాండ్ మళ్ళీ డిమాండ్ పెరిగింది, పెరుగుతుంది. సో ఇట్ ఇస్ మార్కెట్. కానీ మీరు అంటే గ్రౌండ్లో అలా లేదు కదా సార్. గ్రౌండ్లో వాళ్ళు అడిగిన లిక్కర్ దొరకట్లేదు కదా ఎవరైనా. ఎంత మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ మేము పెడుతున్నాము. మీరు డిమాండ్ లేదని చెప్తారు. డిమాండ్ కూడా ఉన్నా దొరకలేదు కదా సార్. కంపెనీ కూడా సప్లై చేయాలి. స్పెసిఫిక్ వన్ వీ కాంట్ గో. మీరు చెప్తున్నారు ప్రాసెస్ చెప్తున్నా. మీ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఒక డిమాండ్ ఇక్కడ ఈ షాప్లో మిస్ అయింది, ఆ షాప్లో మిస్ అయింది. అదే షాప్ మీద కంప్లైంట్ ఇండెంటింగ్ అవుట్ సైడ్ స్టేట్ అంట. కింగ్ఫిషర్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఎందుకు మధ్యలో ఆపేసారు? తెలుగు ఆపేసారు అంటే డిమాండ్ లేదా కింగ్ఫిషర్? డిమాండ్ ఉంది. Suppose Kingfisher comes and says, "You give me 20 rupees more." Shall we give him 20 rupees more? అంటే వాళ్ళు అడిగారు సార్ మీకు 20 రూపాయలు ఎక్స్ట్రా. We will give you. కింగ్ఫిషర్ వాళ్ళు అడిగారు సార్. అంటే కాదు సార్, ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకని డిమాండ్ లేదు, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు డిమాండ్ ఉన్నాయి? ఏ అయితే బ్రాండ్స్ ఉన్నాయో ప్రజలు కోరుకునే బ్రాండ్స్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే అన్ని స్టేట్స్లో వేరే వేరే ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, తెలంగాణ వెళ్ళి చూడండి. ఇక్కడ బీరా ఎవరు తీసుకోవడం లేదు. తెలంగాణలో హైదరాబాద్లో అందరూ బీరా తీసుకుంటారు. దానికి రీజన్ ఉందా? ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి జనాలకి. తీసుకుంటే వీటి వల్ల ఇవి చాలా చీప్ లెక్కలో చాలా ఈ వర్డ్ కరెక్ట్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ చీప్. ఈ వర్డ్ కూడా నేను ఐఎమ్ కండెమింగ్ దిస్ వర్డ్. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ గివింగ్ ఎనీ చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ ఇస్ సోల్డ్ బై సమ్ స్టేట్స్ హు ఆర్ సెల్లింగ్ ఇన్ పౌచెస్. కర్ణాటకలో, తమిళనాడులో పౌచెస్లో ఇస్తున్నారు. 28 రూపీస్కి పౌచెస్. మేము కూడా ఇవ్వటం లేదు. గవర్నమెంట్ పాలసీ ఉంది. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ పౌచెస్. డిఫరెన్స్ మీద తెలుసుకోవాలి. పౌచెస్ లేకుండా వేరే దాంట్లో చీప్ లిక్కర్ కాదా సార్? మీరు తక్కువ క్వాలిటీ తక్కువ రేట్కి అమ్ముతున్నది చీప్ లిక్కర్ కాదా? కాదు. డిజిటల్ పేమెంట్స్ మొత్తం చేస్తామని చాలా రోజుల్లో చెప్తారు. డిజిటల్ పేమెంట్స్ మీద కూడా చాలా మంది వెళ్ళారు. డిజిటల్ పేమెంట్స్ మీద మంచి క్వశ్చన్ మీరు అడిగారు. డిజిటల్ పేమెంట్స్ మీద నేను మొన్న ఫైల్ అప్రూవ్ చేశాను. నెల అయింది. సిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఒక నెక్స్ట్ 10-15 daysలో స్టార్ట్ అవుతుంది. బికాజ్ బడ్జెట్ వల్ల కొన్ని సిఎఫ్ఎంఎస్లో బ్లాక్ చేశారు.
సో పేమెంట్స్ బికాస్ పేమెంట్ మోడ్యూల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క సిస్టమ్ పేటిఎం సో అది వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు స్టార్ట్ ఆల్రెడీ నేను పర్మిషన్ ఇచ్చాను సార్ కన్జంప్షన్ 30 ఇప్పుడు ఇది ఎస్సీబీ ఫార్మేషన్ అయింది అంటే ఇప్పుడు లాస్ట్ 1 వీక్లోనే ఇది కాదు, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అండ్ టు బి ఫేర్ అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే ఇది ఇంత ముందు నుంచే ఉంది. ఇప్పటి నుంచి 1968లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫార్మేషన్ అయింది. అప్పటి నుంచి మీ అందరికి తెలుసు మెయిన్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ ఇలిసిట్ డిస్టిల్ లిక్కర్. దిస్ టైం ఏం డిఫరెన్స్ ఉంది అంటే పోలీస్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. మన మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో ఎస్పీస్ కూడా పర్సనల్గా దీంట్లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. మన 2020లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ తెలుసు అంటే ఇది లాస్ట్ 1.5 years నుంచి దిస్ ఫోర్స్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది ఒక ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది. ఎక్కడైనా దేశంలో ఇలాంటి ఫోర్స్ లేదు వేర్ ఎక్సైజ్ అండ్ పోలీస్కి కంబైన్ చేసుకొని ఒక యూనిఫైడ్ ఒక స్ట్రక్చర్ పెట్టడం జరిగింది. సో ఇది దిస్ ఇన్నోవేటివ్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత లాస్ట్ 1.5 yearsలో వీ హ్యావ్ బీన్ కన్సన్ట్రేటింగ్ ఆన్ నంబర్ ఆఫ్ వాయిస్ ఎన్ఫోర్స్మెంట్. దాంట్లో ఐడి కూడా ఒక ముఖ్యమైన భాగము ఉంది. మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడితో పాటు ఎన్డీపీఎల్, శాండ్, గుట్కా, గాంజా, గ్యాంబ్లింగ్ అండ్ రీసెంట్గా రెడ్ శాండర్స్ కూడా మన స్కోప్లో పెట్టడం జరిగింది. దాని గురించి కూడా నా ఎస్సీబీ ఈజ్ టేకింగ్ ఫుల్ యాక్షన్. ఇప్పుడు ఇది ఐడి లిక్కర్ ఆర్ ఇలిసిట్ డిస్టిల్డ్ లిక్కర్ దాని గురించి మన జస్ట్ కొన్ని డాటా చూస్తే మే 2020 అంటే ఎస్సీబీ ఫార్మేషన్ అయిన తర్వాత 1.5 yearsలో ఆల్మోస్ట్ 93,722 కేసెస్ పెట్టడం జరిగింది. మోర్ దెన్ 70,000 పీపుల్ వర్ అరెస్టెడ్ ఓన్లీ ఇన్ ఐడి కేసెస్. The quantity of liquor seized is 12.5 lakh liters. ఇప్పుడు జస్ట్ ఫర్ స్కేల్ గురించి మీరు దీనికి కంపేర్ చేస్తే 5 years బిఫోర్ దాట్ అంటే 2014 to 19 ఆ టైంలో కూడా సిమిలర్ టైప్ వెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ దేర్, ఎస్సీబీ వాజ్ నాట్ దేర్. ఆ టైంలో ఇన్ ద 5 years 66,000 people were arrested and 1,42,000 cases were registered. So దీని ప్రకారం అంటే లాస్ట్ 1.5 yearsలోనే ద నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ హ్యాస్ ఎక్సీడెడ్ ద 5 years టోటల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే టు షో ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్స్ మన దీని మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఎలాంటి ఎఫర్ట్స్ అండ్ ఎలాంటి మెజర్స్ హ్యావ్ బీన్ టేకన్ ఫార్ ఆపరేటింగ్ అగేన్స్ట్ ఐడి అంటే ఇంతకుముందు మన జనరల్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. బట్ మన ఇది ఎస్సీబీ ఫామ్ అయిన తర్వాత ఒక టెక్నికల్ వింగ్ కూడా పెట్టడం జరిగింది. టెక్నికల్ వింగ్లో మన త్రూ ద జియో మ్యాపింగ్, యూజ్ ఆఫ్ డ్రోన్స్, మన డిఫికల్ట్ ఏరియాస్ లైక్ మీకు తెలుసు అంటే మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐడి టేక్స్ ప్లేస్ ఇన్ కొంచెం రిమోట్ ఏరియాస్ లైక్ లంకా ప్రాంతం ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ రాజమండ్రి, మళ్ళీ మన కొండలు ఏరియా ఇన్ కర్నూల్, నంద్యాల్ ఆర్ సర్టన్ ఏజెన్సీ ఏరియాకి దగ్గరలోనే ఉన్న ప్లేసెస్ లైక్ శ్రీకాకుళం ఆర్ వైజాగ్ ఏజెన్సీ. సో అలాంటి ప్లేసెస్లో మనం మొత్తం మ్యాప్ చేయడం జరిగింది టు ద యూజ్ ఆఫ్ ఇది గూగుల్ షీట్స్ అండ్ ఆల్సో ద టేకింగ్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ద ఐడి ప్రోన్ విలేజెస్. సో ఆల్మోస్ట్ స్టేట్లో 2000 ఐడి ప్రోన్ విలేజెస్ ఐడెంటిఫై చేసాం. దానికి కేటగిరీస్ ABCలో డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఈచ్ కేటగిరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోకస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ యాక్షన్ ప్లాన్ హ్యాస్ బీన్ పుట్. అంటే మన మర్డర్ ఫారెస్ట్ ఏరియా ఇస్ ఇన్ ద యానం అండ్ ద ఏరియా ద బార్డరింగ్ ఏరియా లంకలు ప్రాంతంలో పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూస్తే మన స్పెషల్ రేట్స్ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ స్పెషల్ రేట్స్ విత్ ఫుల్ ఫోకస్ ఆఫ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ అండ్ ఎస్సీబీ కలిసి సో దాట్ మ్యాక్సిమం ఇంపాక్ట్ కెన్ బి మేడ్. స్టార్టింగ్లోనే మన ఆపరేషన్ నిఘా పెట్టడం జరిగింది. తర్వాత ఆపరేషన్ నయా సవేరా, రీసెంట్గా మీకు ఐడియా ఉంటుంది ఆపరేషన్ పరివర్తన ఇన్ ద వైజాగ్ ఏజెన్సీ ఏరియా. ఇట్ వాజ్ అ గుడ్ సక్సెస్. సిమిలర్లీ ఆపరేషన్ పరివర్తన 2.0 లాస్ట్ 10 days నుంచి మన రాష్ట్రంలో స్పెషల్గా మొదలుపెట్టాము. ఈ 10 daysలో ఆల్మోస్ట్ 2051 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, అరౌండ్ 1260 people arrested, 26,375 liters of ID has been seized and 10 lakh liters అంటే ఒక million liters of FJ wash for fermented jaggery wash అది Huta that has also been destroyed. ఇప్పుడు as regards the preventive measures 2 yearsలో almost 14 members 14 మంది have been detained under the period and they have been confirmed by the tribunal, the advisory board also.
ఈ సంవత్సరం ఆల్సో ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిఫై చేస్తున్నాము. మోర్ దెన్ 3 or 4 హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్న వాళ్ళ మీద ఇది PD Act ప్రపోజల్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ విల్ బి సెండ్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ద కాంపిటెంట్ అథారిటీ. ఓన్లీ ఐటీ మీద మీరు దృష్టి పెడితే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 18,264 బైండింగ్ ఓవర్స్ చేయడం జరిగింది, విచ్ వాస్ ఫర్ అమౌంట్ ఫ్రమ్ 50,000 to 1 lakh. టోటల్ మనం చూస్తే IML, జాగరీ, బ్లాక్ జాగరీ, ద సోర్స్ మటీరియల్ అండ్ ID చూస్తే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 37,131 బైండింగ్ ఓవర్స్ వాజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్. 14 to 19లో సంవత్సరంలో ఎంత IMFL సేల్స్ ఉన్నాయి దానికంటే 30%. కొన్ని యూనివర్సిటీస్ కూడా మాట్లాడుతున్నాము, వాళ్ళ దగ్గర కెమికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక యూనివర్సిటీతో distilleries are continuing. So what was manufactured earlier, same is manufactured now also. Earlier time లో ఏ డిస్టిలరీలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ఆ సేమ్ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దీని మీద కమిషనర్ ఆఫీస్ నుంచి, ఎక్సైజ్ నుంచి వాళ్ళ మీద కంట్రోల్, రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉన్నాయి. వాళ్ళు శాంపుల్ టెస్ట్ చేయటం, వాళ్ళ ద్వారా కొన్ని చర్యలు తీసుకుంటామంటే రెగ్యులేటరీ ప్రాసెస్లో అన్నీ చేస్తున్నాము. సో సేమ్ డిస్టిలరీస్ ఆర్ కంటిన్యూ. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఒక్క డిస్టిలరీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డియాగో బ్రాండ్ ఉంది. డియాగోలో అంటే బ్లాక్ లేబుల్ ఉండవచ్చు, బ్లూ, బ్లాక్ లేబుల్, బ్లాక్ డాగ్, డబుల్ బ్లాక్ డాగ్ అంటే ఎన్ని బ్రాండ్స్ ఉండవచ్చు. డిమాండ్ మీద లేకపోతే సప్లై మీద, ఇంకో ప్రొడక్షన్ మీద మేము ఏదైనా బ్రాండ్స్ తీసుకోవచ్చు వాళ్ళ నుంచి. బట్ వీ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీ డిస్టిలరీ. ప్రొసెస్లో కూడా ఏదైనా మార్పు లేదు. February 2019 తర్వాత ఒక్క చేంజ్ కూడా చేయలేము. ఫర్ ట్రాన్స్పరెన్సీ మేము ఒక కమిటీ తీసుకొచ్చాము, జడ్జెస్ కమిటీ. అంటే ఏదైనా సిస్టమ్ చేంజ్ చేయాలంటే ఆ జడ్జెస్ కమిటీకి పెట్టాలి. అది కూడా మేము చేయలేము. ఎందుకంటే సిస్టమ్ నడుస్తుంది, సిస్టంలో సప్లై ఉంది. డిస్టిలరీలో ఆల్రెడీ డిమాండ్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. మరి కొత్త డిస్టిలరీ పెడితే స్టేట్లో లాభం ఏంటంటే ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై. అన్ని స్టేట్స్లో ఇట్లాగే ఉంటాయి. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ముందు నుంచి ఎక్కువ ఉంది. కొన్ని దీంట్లో మేము ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లైసెన్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఎక్స్పోర్ట్కి కొన్ని చాలా మంది డిస్టిలరీస్ వాళ్ళు మన దగ్గర వచ్చి ఎక్స్పోర్ట్ పర్మిషన్ తీసుకుంటున్నారు. బికాజ్ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు వాళ్ళు ప్రొడక్షన్ తక్కువ ఉంది, మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో వీఆర్ గివింగ్ పర్మిషన్. రెస్ట్ ఆఫ్టర్ మీటింగ్ ద డిమాండ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఇండస్ట్రియల్ డిమాండ్, కన్జంప్షన్ డిమాండ్, ఇంకో ఏదైనా ఎథనాల్ వాళ్ళ పర్మిషన్ ఏదైనా సపోజ్ ఉంటే అది మేము బేస్ చేసి దాని మీద మేము ఇస్తున్నాం. సో దిస్ వీ వాంట్ టు క్లారిఫై, వీ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ ద న్యూ దట్ వీఆర్ యాడింగ్ టు డిస్టిలరీ, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్ న్యూ, అది కరెక్ట్ కాదు. సెకండ్లీ, కొన్ని న్యూస్ పేపర్స్లో అది కూడా వచ్చింది, అంటే శాంప్లింగ్ గురించి కూడా వచ్చింది. కెమికల్ శాంప్లింగ్ గురించి కూడా మీకు ఫిగర్స్ ఇవ్వాలి. 2014 to 19 మధ్యలో మ్యాక్సిమం మేము 99,000 శాంపుల్స్ పర్ ఇయర్ చేశాం. 99,000 శాంపుల్స్. దానికి ప్రొసీజర్ ఉంది చట్టంలో, బాటిలింగ్ యాక్ట్లో 23 సెక్షన్ 23లో రెడ్ విత్ సెక్షన్ 26 ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం శాంపుల్స్ తీసుకోవాలి. 2014 to 18 మధ్యలో మ్యాక్సిమం 99,000 శాంపుల్స్ ఇచ్చాము. ఆ శాంపుల్స్ అంటే ఈ ఆర్టికల్స్ వస్తే వితౌట్ అంటే బేసిస్ మీద ఆర్టికల్ రాయడం అంటే దానికంటే నేను ఖండన చేసి దాని గురించి ఏంటో మాట్లాడతాను. మీ అందరూ తెలుసు, మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు మధ్య నియంత్రణ ఎలా చేయాలి అంటే దీని గురించి మాట్లాడడం జరిగింది. దీని తర్వాత మే 2020లో ఒక జియో కూడా ఇవ్వడం జరిగింది, రిడక్షన్ ఇన్ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్.
ఆ పాలసీ ప్రకారం మేము ముందు వెళ్తున్నాం. బెల్ట్ షాప్స్ తగ్గించాము, పర్మిట్స్ రూమ్స్ తీయటం జరిగింది. బెల్ట్ షాప్స్ తగ్గించాము, పర్మిట్స్ రూమ్ తీయటం జరిగింది. అదేవిధంగా నంబర్ ఆఫ్ షాప్స్ కూడా తగ్గించాము. ప్రైవేట్ షాప్స్ కన్వర్ట్ చేసి గవర్నమెంట్ షాప్స్లో కన్వర్ట్ చేసాము. ఏదంటే దీంట్లో సిస్టమాటిక్ లాస్ ఉంది ఆ రేట్లో. ఆ లాస్ అంటే మేము కన్సర్వ్ చేసి ముందు వెళ్తున్నాము. ఆ ఫిగర్స్ కూడా మీకు ముందు నేను చెప్తాను. దీని తర్వాత టైమింగ్స్ కూడా అంటే రేషనలైజ్ చేయడం జరిగింది. టైమింగ్స్ తర్వాత లిక్కర్ బిజినెస్లో ఈ పాలసీ వల్ల ఏ విధంగా అంటే రిడక్షన్ చేయాలి అంటే రేట్స్ కొన్ని పెంచడం జరిగింది. 75% మేము పెంచాం. ఆ మధ్యలో కొంచెం ఐడి వచ్చింది. ఐడి తర్వాత ఎన్డీపీఎల్ అంటే రకరకాల ఎన్డీపీఎల్ కర్ణాటక నుంచి తమిళనాడు, ఒడిశా, అదేవిధంగా తెలంగాణ నుంచి స్మగ్లింగ్ జరిగింది. ఆ పొజిషన్ కన్సిడర్ చేసి మళ్ళీ అంటే రేషనలైజేషన్ ఆఫ్ రేట్స్ నవంబర్లో చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే చాలా మటుకు అంటే ఎన్డీపీఎల్లో కంట్రోల్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్. ఐడి మీద మేము చాలా ఫోర్స్ఫుల్గా వెళ్తున్నాం. ఫిగర్స్ సార్ వాళ్ళు కూడా చెప్తారు, నేను కూడా చెప్తాను మీకు ఏ విధంగా ఈ ఐడి కంట్రోల్ చేయాలి. వ్యాపారంలో ఎవరున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, డిస్ట్రక్షన్ చేయాలి. బైండ్ ఓవర్ కేసెస్, పీడీ కేసెస్ అన్నీ అంటే ఈ పీరియడ్లో దీని మీద యాక్షన్ చేయడం జరిగింది. కొన్ని పత్రికల్లో వచ్చింది అంటే కొత్త డిస్టిలరీస్ మేము ఏర్పాటు చేశాము. నేను ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే లాస్ట్ డిస్టిలరీ అంటే మ్యానుఫ్యాక్చర్ మీకు ప్రాసెస్ మీకు చెప్పాలి. బియర్ ఉంటే లేకపోతే ఐఎంఎఫ్ఎల్ ఉంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి, డిస్టిలరీ ఉండాలి. డిస్టిలరీ అంటే పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ అంటే ఒక కేస్ వైజ్ కన్సిడర్ చేసి ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉంటే ఇండస్ట్రియల్ లైసెన్స్, లేకపోతే కన్సంప్షన్ లైసెన్స్ ఉంటే కన్సంప్షన్ లైసెన్స్ చట్టం ప్రకారం ఇస్తారు. లాస్ట్ లైసెన్స్ గివెన్ వాజ్ ఇన్ ఫిబ్రవరి 2019. 2019 తర్వాత మేము ఒక్క కొత్త డిస్టిలరీ కూడా స్టేట్లో ఓపెన్ చేయలేము.